హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒట్టి చేపలు చింత చిగురు కూర అనమాట. ఈ ఒట్టి చేపలు అయితే ఏదో చేపలు అన్నారు, నాకు ఆమె నీరు చేపలో ఏదో అన్నది. టేస్ట్ అయితే బాగుంటుందట. అయితే చందమామ చేపలు తెద్దామని పోతే ఇవి బాగుంటాయి అమ్మా, ఇవి తీసుకో అని చెప్పింది అనమాట. ఆమె అయితే తీసుకొచ్చిన అనమాట. ఇక మా అత్తమ్మ ఉల్లిగడ్డలు వస్తుంది. కూరగాయలు అయితే రోజు మా అత్తమ్మనే వస్తుంది. మంచిగా కూర్చొని ఎన్ని కూరగాయలైనా కోసి మంచిగా కోసిస్తుంది అనమాట. అయితే ఇక నేను ఇక్కడ చేపలు, ఇవి ఏమో చేపలు అన్నది ఆమె, బాగుంటాయి టేస్ట్ అన్నది. చింతచిగురు చందమామలో వండుదాం అనుకుంటే ఇక ఇవి కూడా బాగుంటాయి, ఒకసారి ఇవి తీసుకుపోవని ఇచ్చింది అనమాట. రెగ్యులర్గా తీస్తాను అనమాట నేను ఆమె దగ్గర. ఈ నీరు చేపల ఏదో అన్నది. అయితే ఇవన్నీ ఒక గిన్నెలు వేసుకొని తలలన్నీ తీసేసుకోవాలి. తలలన్నీ తీసి అవి తలలు పడేయాలన్నమాట. తలకాయలు తీసి అన్నీ నీట్గా వేసుకొని ఒక గిన్నెలు వేసి పెట్టుకోవాలి. చింతచిగురు కూడా కొనుక్కొచ్చిన అనమాట. చింతచిగురు కొంటుంటేనైతే నాకు అది అసలు ఏం మనసు ఒప్పలే అనమాట. మేము చిన్నప్పుడైతే మా ఇండ్ల కాడ చింత చెట్లు, బొచ్చెడు చెట్లు ఉండేది. మంచిగా తెంపుకుంటూనే తినేదనమాట. మేమైతే అసలు కొనాలంటే బుద్ధి కాలే, కానీ తినాలనుకుంటే కొనుక్కోవాలి కదా. కొనుక్కొచ్చిన అనమాట. అది 10 రూపాయలకు ఒక కుప్ప చెప్పారు. 20కి 3 ఇవ్వమంటే ఇచ్చింది అనమాట. చింతచిగురు తెచ్చి లాతగా మంచిగా ఉంది, కానీ కొంచెం పులుపు తక్కువ ఉందన్నమాట. తెచ్చి కట్టె పుల్లలన్నీ ఏరేసుకొని ఇట్లా బాగా ఇట్లా విసుకాలన్నమాట. మంచిగా పొడి పొడి వేసుకోవాలి. ఇట్లా మంచిగా సన్నగా వేసుకోవాలి. పొడి పొడి వేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అందులో కూడా ఏమన్నా కట్టె పుల్లలు ఇట్లా ఉంటాయి కదా, ఆ కట్టె పుల్లలన్నీ తీసుకోవాలి. చింతచిగురికి ఉంటాయి కదా కట్టె పుల్లలు, అవన్నీ ఏరేసుకోవాలి. మంచిగా పొడి పొడిగా ఉండాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చింతచిగురు ఒట్టి చేపలు, ఏ చేపలు వేసినా కానీ సూపర్గా ఉంటుంది. చింతచిగురు రొయ్యలు, చింతచిగురు చందమామలు, చింతచిగురు ఇంకేదో చేపలు ఉంటాయి, ఇవి కూడా బాగుంటుంది అన్నది. కానీ చాలా బాగా టేస్ట్ అయితే మంచిగా ఉంది. నేను ఏ వీడియో అయినా తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చెప్తా. బాగుంటేనే పెడతా, బాగాలేకపోతే పెట్టాను వీడియో. అయితే బాగుంది. అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు వీడియో పెడుతున్నాను అనమాట. అవన్నీ చింతచిగురు కూడా మంచిగా నీట్గా చేసుకొని గిన్నెలో పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని బాగా వేడైనాక చేపలు వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కలర్ రావాలన్నమాట. ఇట్లా పోగొస్తే మంచిగా వేగినట్టు అనమాట. బాగా వేయించుకోవాలి. కిందికి మీదికి బాగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది. నీసు వాసన అనేది రాదనమాట. వేగితే మంచిగా వేగితే ఒక కలర్ షేడ్ అయినాయి కదా చేపలు. ఇక బంద్ చేసుకోవాలన్నమాట. స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలకు తీసుకోవాలి. అవి తీసి కడాయి కడిగి పెట్టా నేను, కానీ ఆ మరకలు పోలేదు. ఇక కూర వండేదే కదా అన్నట్టు మరి గట్టిగా దోమలేదన్నమాట. మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని బాగా వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఒక 2-3 పెద్ద ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయి చేపల కూరకు, చింతచిగురు కదా. ఉల్లిగడ్డ, పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే తొందరగా వేగుతుంది అనమాట. ఉల్లిగడ్డ మెత్త పడుతుంది తొందరగా. మంచిగా ఒక 50% ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసినాం అనుకో మాడిపోతుంది అడుగు. ఉల్లిగడ్డ తొందరగా వేగదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరకు అయిన చూసిరా ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా ఉడికిందనమాట. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత ఇక చింతచిగురు కడుక్కొని వేసుకోవాలి. ఎంత నీట్గా ఉన్నా సరే దుమ్ము అనేది ఉంటుంది కంపల్సరీ. నీళ్ళలో కడిగి పొడి పొడి వేసి నీళ్ళలో కడిగి వేసుకోవాలన్నమాట. చింతచిగురు వేసుకొని చింతచిగురు బాగా ఉడకాలి. చింతచిగురు కొంచెం ఏమంటారు తొందరగా ఉడకదు అనమాట. మంచిగా ఉడకబెట్టుకోవాలి. దగ్గరికి ఉడకాలి. నూనె పైకి తేలాలి. పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 1½ స్పూను ఉప్పు వేసుకొని కారం పచ్చివాసన వరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాలన్నమాట. కొంచెం నూనె కూడా ఎక్కువనే పడుతుంది ఇందులోకు. నేను 80 రూపాయలు చేపలు తెచ్చిన అనమాట, 100 గ్రాములు. మాకు కొంచెం ఎక్కువ మంది కదా, కొంచెం ఎక్కువనే పడతాయి చేపలు. ఈ చేపలు కూడా బాగా కడుక్కోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఎందుకంటే ఏమన్నా ఇసుకగి ఉన్నా కానీ నీళ్ళల్లో రాలిపోతుంది అనమాట. బాగా కడుక్కోవాలి చేపలు. కింది మీదికి నీళ్ళు కొంచెం
మారే వరకు, అంటే కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కడగాలి. ఇగో ఇట్లా ఒట్టి చేపలు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి చిన్న మంట మీదనే. ఒక 5-6 నిమిషాలు అట్లా చిన్న మంట మీద చేపలకు కారం పట్టాలన్నమాట. ఇది పొద్దున్నే అనమాట వీడియో. ఒకదాని మీద పాలు, ఒకదాని మీద చాయ్, ఒకదాని మీద పునుగులు చేసినాయి ఈరోజు టిఫిన్, ఒకదాని మీద కూర అన్నమాట. బాగా కలుపుకొని మంచిగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే ఖచ్చితంగా పోసుకోవాలి. చేపలు తొందరగా ఉడకవు కదా ఒట్టి చేపలు. మంచిగా వాటర్ పోసుకొని బాగా మంచి కింది మీది కల్లెపిల్ల ఉడకాలన్నమాట. అట్లయితే ఒక్క తీరుగా ఉడుకుతుంది అన్నట్టు చేప అనేది. చింత చిగురు కూడా మంచిగా ఉడుకుతుంది. చింత చిగురు చూస్తే మెత్తగా ఉంటుంది కానీ ఉడకడానికి టైం పడుతుంది అన్నమాట కొంచెం. ఒకసారి కలుపుకొని మళ్ళా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరికి అయింది కదా, ఇంకా కొంచెం దగ్గరికి కావాలి. మంచిగా ఉడికింది ఇప్పుడు. ఇంకా ఫైనల్గా ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. అంతే. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మంచి అన్నం, వేడి వేడి అన్నము, చింత చిగురు, ఒట్టి చేపల కూర సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా చాలా టేస్టీ ఉంటుంది. మేమైతే ఒట్టి చేపలు మంచిగా తింటాము. ఇక్కడ మార్కెట్లు ఉంటాయి కదా, వారం మార్కెట్లు, మంగళవారం మార్కెట్లు, బేస్తవారం మార్కెట్ మాకు దగ్గర అనమాట. 2 మార్కెట్లు. ఏడ ఉన్న చేపలు తీసుకొని వస్తాను అనమాట. నేనైతే ఖచ్చితంగా రొయ్యలైనా చందమామలైనా. ఈ చేపలు అయితే ఇప్పుడే ఫస్ట్ టైం తెచ్చిన నేను. అవి బాగుంటాయంటే తీసుకోమంటే తెచ్చిన అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నీరు చేపల ఏమో అన్నది ఆమె. అన్ని రకాల చేపలు ఉంటాయి. ఒక 20-30 రకాల చేపలు ఉంటాయి అన్నమాట ఆ దగ్గర. అసలు ఆ పేర్లని నాకైతే అసలు తెలియదు. ఇక కూర దగ్గర పడ్డది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.